యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. యాక్చువల్గా వచనం ఇలా రాయబడిన కానీ యాజకుల్లో చాలామంది ఉన్నారండి. బట్ ఇక్కడ ఇద్దరే పేర్లు ఇచ్చాడు, అన్ని లిస్ట్ ఇవ్వలేము. అలాగే హెబ్రీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో కొంత లిస్ట్ ఇచ్చారు విశ్వాసుల యొక్క బృందం. ఏంటన్నా విశ్వాస వీరుల జాబితా. చివరికి వచ్చేటడికి ఇంకేం చెప్పుదును అని చెప్పి మొదలగిన ఏమంటామన్నా మనం మొదలగిన ఎక్సెట్రా అంటాం కదా. ఒక 4-5 పేర్లు ఇక్కడ ఎక్సెట్రా పెట్టలేదు, కానీ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రీస్ట్. యాజకులు అంటే ప్రీస్ట్ అంటాం ఇంగ్లీష్లో. యాజకులు చాలామంది ఉన్నారు, బట్ ఇక్కడ ఏంటంటే 2 పేర్లు ప్రస్తావించబడి. మరొక సంగతి ఏంటంటే ప్రార్థన చేసిన వారు చాలామంది ఉన్నారు. ప్రార్థన అనేది ఆదికాండం 4వ అధ్యాయములో ప్రారంభించబడింది. చివరి వచనం చూడండి, లాస్ట్ వచనం ఎంతో, 4వ అధ్యాయం చివరి వచనంలో షేతు పుట్టిన తర్వాత, ఎనోషు పుట్టిన తర్వాత, షేతుకు ఎన్నో చదవండి అక్కడ. షేతుకు ఎవరు పుట్టారు? ఎనోషేనా? పేపెను. ఆ రోజు నుండి ఆదాము ప్రార్థన చేయడం ప్రారంభించాడు మానవుడు పుట్టిన తర్వాత. ఇది దేవుని ఏర్పాటు. అంతకుముందు ఏంటంటే బలులు అర్పించేవారు. అయితే అక్కడి నుంచి ప్రార్థన, ఆదాము కూడా ప్రార్థన చేశాడు. ఆదాము నుండి ప్రారంభమైంది ప్రార్థన. ఎక్కడేమంటున్నాడంటే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. సమూయేలు గురించి చక్కటి పదం ఉంటుంది. ఆయన నాకు చాలా ఇష్టమైన పదం ఉంటుంది చూడండి. మీ నిమిత్తము నేను ప్రార్థన చేయని ఎడల, ఇశ్రాయేలీయులందరూ వచ్చి నీవు ప్రార్థన చేయండి మా కోసం అని అడిగితే ఆయన అంటాడు, మీ గురించి నేను ప్రార్థన చేయకుండిన ఎడల పాపం చేసిన వాడని అవుతున్నాను. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మీకు తెలిసేమో, యూకి వెళ్ళారు ఎప్పుడన్నా? టీం ఎక్కడన్నా తగిలారా కాలేజెస్లో? మీకు ఓన్లీ కాలేజెస్లో సేవా పరిచర్య కలిగి ఉన్నటువంటిది అది సీక్రెట్ అన్నమాట. చాప కింద నీరులాగా యవనస్తుల మధ్య పరిచర్య జరుగుతూ ఉంటుంది. ప్రతి కాలేజీలోనూ ఉంటుంది. ఇది రక్షించబడిన యవన బిడ్డలు చేసే పరిచర్య. అక్కడ రాసేవారు. నేను యూత్ క్యాంప్కి వెళ్ళాను, రక్షించబడేప్పటికీ మేబీ 6 months అవుతుందేమో నేను నూతనంగా రక్షించబడి. అక్కడ ఒక బోర్డు రాసుకొచ్చాడు ఒక అన్న, ఎవరో మరి నాకు తెలియదు. అంటే ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు ఉంటారండి, ఇంకా మేబీ ఐ డోంట్ నో. అయితే ఒక అన్న రాసుకొచ్చింది ఏంటంటే, ప్రార్థన చేయవాడు పాపము చేయడు, పాపము చేయవాడు ప్రార్థన అదే ఫస్ట్ చదివాను నేను ఆ టైంలోనే. అలాగే శ్లోకం ఒక రాసుకొచ్చి బోర్డు పెట్టాడు అన్నమాట. యవనస్తులు వచ్చినప్పుడు, యవనస్తులు పాపం పడిపోతారని అంటారు కదా, యాక్చువల్గా అక్కడే ఉంది వచ్చిన నేననేవాడిని. అలాంటిది నాకు ఎదురైనప్పుడు, యెహోవా కొరకు ఎదుర్చువారు నూతన బలము, పాపాన్ని జయించే శక్తి పొందుతారు వాళ్ళు. యోసేపు యవనస్తుడు కదండి, బైబిల్లో ఉన్న యోసేపు మనకు అక్కడక్కడ కనబడతారు. వాళ్ళ గురించి కాదు, బైబిల్లో ఉన్న యోసేపు గురించి రాయబడినటువంటి ఆయన పాపం, ఆయన యవనస్తుడే కదండి, యవనస్తే. అయితే కానీ ఆయన ఏం చేశాడండి? పాపాన్ని. అందుకే ప్రభు వారు చెప్పారు, క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, జయించు వాణిని నాతో పాటు జయించాలి. పాపాన్ని, శోధన వస్తుంది, పడిపోకూడదు. అవునా కదా? నేను నారాయణలోకి మనం చేసాం కదండి. నారాయణలో మీకు తెలియదు, ఎప్పుడు చెప్పలేదు, చేయాల్సి ఉంటారు కదా. కూడా తిరిగేవారు కొంతమంది. నా గురించి బ్యాక్గ్రౌండ్ తెలీదు, బట్ ఏంటంటే ఒక మేడం అయితే మా ఇంటికి వచ్చేవారు, మీకు చెప్పానో లేదో అని. ఇలాగా శోధన వస్తుంది, మనం ఏం చేయాలి? శోధనని జయించాలి, క్యారెక్టర్ కలిగి ఉండాలి. ఆత్మీయంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? క్యారెక్టర్ కలిగి. ఆయన 12వ అధ్యాయము సమూయేలు అన్న. టైం అయిపోతే చెప్పండి. సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో కూడా ఈ మాట కనిపిస్తుంది. సేవకులు కూడా ఉన్నారు మన మధ్య. నేను ఊహించలేదు, నేను వాక్యం చెప్పాల్సి ఉంటుందని, కానీ మరి ప్రభు చిత్తమని నమ్మి 12వ అధ్యాయం నేను రాజుల్లో ఉన్నాను, సారీ. మొదటి సమూయేలు 12వ అధ్యాయం, బహుశా 21 అనుకుంటా. మొదటి సమూయేలు. నేను చెప్పిన మాట మీకు దొరికిందా? మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకుండా ఎడల పాపం చేసిన వాడు నగుదును. ఎక్కడెక్కడో ఉన్నాను నేను, తీస్తున్నాను, ఇంకా తీయలేదు నేను. 12వ అధ్యాయం
23 వచ్చినండి, 12:23 చదవండి మీరే. నా మట్టుకు నేను ఉమ్. నీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వల్ల యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును. అవునండి. ఏంటండి ఎంత మాట చెప్తుందండి అంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఆల్వేస్. మీకోసం ఎల్లప్పుడు కూడా ప్రభు వారు కూడా కోడింది అదే కదా. నూతన నిబంధనలు ఎల్లప్పుడు విసుకక మీరు నిత్యము ప్రార్థన చేయుచుండుట కన్నా ఆయన ఏం చెప్పాడు, కథ కూడా చెప్పారు ప్రభు వారు. ఇలిస్ట్రేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. అది చెప్పి అంటే వివరణ కొరకు, అర్థమవడం కొరకు ప్రభు వారు ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ ఆయన గురించి ఏం రాయబడిందంటే నా స్కూల్ టేబుల్ మీద ఒక టేబుల్ క్యాలెండర్ ఉండేది, స్టాండ్ ఉండి దాని మీద ఉండేది జీసస్ టీచ్ అండ్ ప్రీచ్. జీసస్ ప్రీచ్ అండ్ టీచ్. ఇది బోధ వేరు. బోధ చేశాడైనా ఉపదేశించాడు, బోధించాడు, ఉపదేశించాడు. ఉపదేశించడం అంటే దే కుడ్ అండర్స్టాండ్. ఎవరు వింటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అర్థమవుద్ది. అది ఉపదేశం. ఆయన బోధించాడు. అందుకే కొన్నిసార్లు అడిగారు కదా ప్రభు వారిని, ఇదేంటి మాకు అర్థం అవ్వలేదని అడిగితే దేవుని చిత్తం ఎలా ఉంది మీకు ఎరుగుట కొరకని రాసుకోవచ్చు. ఇంక సమయాల గురించి మరొక మాట చెప్తానండి. అంటే ప్రార్థన అంశం మంది టాపిక్ అయితే చివరి అధ్యాయంకి వచ్చేయండి. మొదటి సమయాలు చివరి అధ్యాయంలోకి వచ్చేయండి. మేబీ 20 ఎంతది ఇంకా 28-16. 28-16లో కూడా గొప్ప సాక్ష్యం ఇది. సమూయేలు గురించి ఉన్నటువంటి గొప్ప సాక్ష్యము. అక్కడ ఏంటంటే సౌలుకి ఎవరు సహాయం చేసేవారు లేరు. ఇది గమనించాలి. దేవునికి ఎప్పుడు మనం దూరం అవుతామో, దేవునికి మనం ఇష్టం కామో, మన ప్రార్థన ఎందైనా వింటాడండి. మన దగ్గరికి రాడైనా, మనకు సహాయం చేయడైనా. చదవండి 28-16. యెహోవాయే నిన్ను ఎడబాసి ఉన్నాడు కాగా యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు చదివేయండి. నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి, అదంతా మనకు అవసరం లేదు కాబట్టి చదివేయండి. ఇక్కడికి ఏమైందంటే యాక్చువల్గా సమూయేలు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకున్నారు, ఇక్కడ సమాధిలో నుండి బయటకు వచ్చాడు, రప్పించుకున్నాడు సౌలు. ఎందుకంటే దేవుడు నాకేం సాయం చేయట్లేదు, నాకేమి మనిషి ఎవరు నాకు సహకారం లేదు, ఇంకా చాలా వేదనలో ఉన్నాడు, ఆయన మరణము దగ్గరలో ఉన్నాడు సౌలు. అప్పుడు ఆ కర్ణ పిశాచి ఏమంటారు ఆవిడ్ని, కాదు సోదే చెప్పే స్త్రీని ఆవిడే అంటది. సౌలు అంటే ఈ మారు వేషంలో వచ్చాడు ఈయన. మరి సౌలు మహారాజు వీళ్ళందరినీ తరిమేశాడు కదా.